హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు సీటెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో సెంట్రల్ ఎలిజిబిలిటీ టీచర్ టెస్ట్కి సంబంధించి మనకు సీటెట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. వాటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ కేటగిరీకి, సో కేటగిరీ వైజ్గా మనకు ఎంత ఫీజు అయితే ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకోబోయే ముందు సో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ ఇన్ఫర్మేషన్ అని కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు ఇది సీటెట్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు. సో ఇక్కడ పబ్లిక్ నోటిస్ చూసుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆప్షన్ ఉంటుంది. మీకు సీటెట్ నోటిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ February 2026 ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి, ఈ విధంగా మనకైతే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ February 2026 అంటూ కూడా ఇక్కడ ఓపెన్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 27th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్లికేషన్ ప్రక్రియ మనకు December 18th వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ బిఫోర్ 18th. సో 18th డేట్ వరకు December 11:59 PM వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మనకు కంప్లీట్గా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 8th February 2026 సండే రోజు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారంటూ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు సో 8th February రోజు అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా. సో ఏ పేపర్ ఎప్పుడు ఉంటుంది, సో ఇక్కడ చూసుకో డేట్ ఆఫ్ ఎగ్జామ్ 8th February, పేపర్ కోడ్ పేపర్ 2 అండ్ పేపర్ 1 అనమాట. షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ సెషన్లలో మనకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ 9:30 నుంచి 12 ఆఫ్టర్నూన్ వరకు, అలాగే ఆఫ్టర్నూన్ 12:30 PM నుంచి 5 PM వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఒకే రోజు అయితే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు, February 8th 2026 అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కాబట్టి సెంట్రల్ టీచర్ టెస్ట్ మీరు టెట్ క్వాలిఫై అయితే కూడా కంప్లీట్గా సో మీకు సో మంచి అవకాశాలు ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు కానీ, KGBలో కానీ, అలాగే మనకు ఈ విధంగా సో కేంద్ర ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఒకసారి వీటన్నిటిని మీరైతే కంప్లీట్ ఒకసారి చదవండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్, దాని తర్వాత మీరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు. పే ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి కేటగిరీ జనరల్, OBC అండ్ వాళ్ళ జనరల్ వాళ్ళకి వచ్చేసి మనకు 1000 రూపీస్ పేపర్ 1 ఉంటుందన్నమాట. పేపర్ 2 కలిపి 1200 రూపీస్, పేపర్ 1 ఆర్ పేపర్ 2కు 1200 రూపీస్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ పేపర్ 1 అప్లికేషన్ పెట్టుకుంటే 1000 రూపీస్, పేపర్ 1 ఆర్ పేపర్ 2 పెట్టుకుంటే 1200 రూపీస్ ఉంటుంది. అలాగే SC, ST అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ సంబంధించి 500 రూపీస్ పేపర్ 1కి, అలాగే 600 రూపీస్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి. బోత్ పేపర్స్కి 600 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ OBC వాళ్ళకు పేపర్ 1కి 1000, పేపర్ 2 రెండు పేపర్ కలిపి 1200. ఇక్కడ SC, ST డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్కి రెండు పేపర్ కలిపి 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్ వచ్చేసి బై ఆన్లైన్లో మీరైతే పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. నెట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనకు వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మీకు ఆ సిలబస్ కూడా ఉంటుంది. పేపర్ 1కి ఏ విధంగా ఉంటుంది, పేపర్ 2కి ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. అయితే ఇది సెంట్రల్ లెవెల్ కాబట్టి మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడతాయని డౌట్ రావచ్చు. ఎగ్జామ్ సెంటర్ మనకు సో నిరుపేద అభ్యర్థులు కూడా సో తెలంగాణ, AP నుంచి కూడా అప్లికేషన్ పెడతారు కాబట్టి సో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ అయితే కేటాయించడం జరిగింది అన్నమాట. ఒకసారి అవి కూడా చూద్దాం మనం. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి షిఫ్ట్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. 8th February ఎగ్జామ్ ఉంటుంది. అలాగే D.Ed ఆర్ B.Ed క్వాలిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులు కానీ,
అలాగే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా, బిఎడ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి ఒక్క రోజు అయినా సరే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అనమాట. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. డిఎడ్ అలాగే బిఎడ్ అలాగే బిఏ చేసిన అభ్యర్థులు కూడా ఈ అప్లికేషన్కి అర్హులు అనమాట. సో ఈ టెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా సరే, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా సరే, ఫస్ట్ డే మీరు కాలేజీలో జాయిన్ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ అపేరింగ్ ద సీటెట్ యాజ్ ఏ నోటిఫైడ్ బై NCTE ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద వెబ్సైట్. వాటికి సంబంధించి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫాలోవింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, అలాగే మనకు డిటర్మినేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్ పర్సన్ టు బి, వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ మనకు ప్రీ ప్రైమరీ, మనకు టీచర్స్ ఇన్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. టీచర్ ఇన్ ప్రీ ప్రైమరీ, అలాగే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియట్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ సంబంధించి సో మీరు బోధించడానికి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా పేపర్ 1 సంబంధించి సో మనకు 1 to 5th క్లాస్ వరకు టీచింగ్ చెప్పుకోవడానికి. పేపర్ 2 సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ 2 వచ్చేసి పేపర్ 2 విల్ బీ ఫర్ పర్సన్ హూ ఇంటెన్స్ టు బీ టీచర్ ఫర్ క్లాస్ 6th నుంచి 8th క్లాస్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట, బిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళకి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు మార్క్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో కంటెంట్ ఏ విధంగా సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ ఏ పర్సన్ హూ ఇంటెంట్ టు బి టీచర్స్ ఫర్ బోత్ లెవెల్స్ క్లాసెస్ 1 to 5th అండ్ 6th to 8th వాటికి సంబంధించి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి కంప్లీట్గా ఎగ్జామినేషన్ 2.5 hours అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు ఎగ్జామ్ రాయడానికి. అయితే మనకు ఏమేమి ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్ అడుగుతారు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ నుంచి 30 questions 30 marks, మ్యాథమెటిక్స్ కంపల్సరీ అనమాట, మ్యాథమెటిక్స్ 30 questions 30 marks, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ స్టడీస్ సంబంధించి 30 questions 30 marks, లాంగ్వేజ్ తెలుగు, లాంగ్వేజ్ సెకండ్, లాంగ్వేజ్ ఫస్ట్ అండ్ లాంగ్వేజ్ సెకండ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 30 marks ఉంటుంది. సేమ్ మనకు తెలంగాణ టెట్కి సంబంధించి 150 మార్కులు ఉంటాయి కదా. సో యాస్టీజ్ మనకు సెంట్రల్ టెట్ కూడా 150 మార్కులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ 2 languages ఇన్ విచ్ యూ విష్ టు అపియర్ సీటెట్ అయితే చూసుకోవచ్చు. మనము ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మనకు లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి, అని హిందీ ఉంటుంది కాబట్టి, మనం హిందీలో ఉండదు కాబట్టి కంప్లీట్గా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు హిందీ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, కోడ్ వచ్చేసి 1 అని పెట్టాలి. తర్వాత మళ్ళీ మనకు లాంగ్వేజ్ తెలుగు కాబట్టి కోడ్ వచ్చేసి 18 అనమాట. ఈ విధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే పెట్టుకోండి. 20 లాంగ్వేజెస్లో మనకైతే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో 20 లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మనకు తెలుగు హిందీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదవండి. ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకు తెలంగాణకు సంబంధించి కూడా సెంటర్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ తెలంగాణ ఇక్కడ చూసుకుంటే మనకు తెలంగాణ, అలాగే హైదరాబాద్, వరంగల్ అనమాట. సో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ అయితే ఎగ్జామ్ సెంటర్స్ కండక్ట్ చేశారు. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు హైదరాబాద్, వరంగల్ అని పెట్టుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి ఏపీకి సంబంధించి కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఏపీకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు ఏపీకి సంబంధించి ఇక్కడ గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సో ఈ 4 డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ఇది మనకు సీటెట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో కంప్లీట్గా మీరైతే అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సెంట్రల్ లెవెల్ టెట్ కాబట్టి సో మీరు స్టేట్ లెవెల్లో డిఎస్సి కూడా రాసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా దీంట్లో మీరు క్వాలిఫై అయితే సో మినిమం మీరైతే 90 marks అయితే స్కోర్ చేయాలన్నమాట. మనకు హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, కొంచెం సేమ్ యాస్టీజ్ మనకు సేమ్ క్వశ్చన్ పేపర్ అనమాట, బట్ హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఒకసారి మీరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి కంప్లీట్గా మంచిగా ఎగ్జామ్స్ రాయండి. February 6th మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు వెంటనే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి సో వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా, పొరపాటు లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో 1-2 సార్లు మరీ చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.